నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు జూనియర్ అల్లు అర్జున్ మేడం. అంటే మీరు పెట్టుకున్నారా, ఎవరైనా పెట్టారా? అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి అంటే మామూలుగా గంగోత్రి మూవీ అప్పటి నుంచి సేమ్ టు సేమ్ పోస్టర్ ఉండడం వల్ల నేను అలాగే అనమాట. ఆయన అంటే నాకు బాగా చాలా ఇష్టం అనమాట. ఆయన నేను ఎప్పుడు ఫాలో అవుతుంటాను. మా సినిమా కూడా ఉంది మూవీ త్వరలో. ఓకే అండి. సార్ టాపిక్ ఏంటంటే ఉమెన్స్ డే వస్తుంది కదా, ఉమెన్స్ డే గురించి మీరు కొన్ని మాటలు చెప్పాలి మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. వచ్చేసి ఆడవాళ్ళకి మనము ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇస్తేనే ఇప్పుడు ఎందుకంటే మనల్ని కనింది ఆడవాళ్లే కాబట్టి, మనల్ని చూసుకునేది ఆడవాళ్లే కాబట్టి, మనకు పుట్టిన పిల్లలు కూడా ఆడవాళ్లే కాబట్టి ఫస్ట్ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, మీ ఇన్స్పిరేషన్ మహిళ ఎవరు? నా ఇన్స్పిరేషన్ మహిళ మా భార్యనే అండి. అంటే ఏదైనా రీజన్స్ చెప్తారా? తల్లి, భార్య, కూతురు. రీజన్ అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంది. ఇప్పుడు సక్సెస్ లో ఉన్నప్పుడు ఆ సక్సెస్ ని నేను వాళ్ళకి ఒక సెలబ్రిటీ ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, ఒక హోదాని కల్పించాలని అనుకుంటున్నాను మా భార్యకి, మా కూతురికి. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మహిళల మీద రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి కదా, సో దానికి రీజన్ ఎవరు అంటారు? సో మహిళల రక్షణ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే అప్పట్లో గాంధీజీ ఆడవాళ్ళ అర్ధరాత్రి తిరిగే రోజు రావాలని ఎదురు చూసినాడు. ఇప్పుడు రాలేదు, రాకుండానే ఆయన చనిపోయినాడు కదా. మహిళ అర్ధరాత్రి బయటికి రావాలంటే పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఏం చేయాలంటే, ఇప్పుడు కార్ల సెక్యూరిటీ ఇస్తుంది. అది ఎంతవరకు ఇస్తుంది అంటే మెయిన్ రోడ్ వరకే ఇస్తుంది. చిన్న చిన్న గల్లీల లోపల చాలా ఉన్నాయి, వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే పోలీస్ బైక్స్ రిలీజ్ చేసి ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఒకసారి ప్రతి గల్లీకి తిరుగుతూ ఉంటే ఆడవాళ్ళు స్వేచ్ఛగా బయటకు వస్తే వాళ్ళకి అవసరమైన వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, బయటకు వచ్చి తిరుగుతారు అని నేను అనుకుంటున్నా. ఉమెన్స్ డే అనేది ఒక్క రోజు చేసుకునే ఫెస్టివల్ కాదు, ప్రతిరోజు చేసుకునే విధంగా ఈ సమాజం ఉండాలి. సో అలా ఉండాలంటే ఆ రోజు ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి స్పీచ్లు ఇస్తే బాగుంటుంది? అలా ఆ రోజు అంటే ఆడవాళ్ళ చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, అంటే చాకల ఐలమ్మ కావచ్చు, మదర్ తెరిసా కావచ్చు, ఇలాంటి ఇంకా ఎందరో చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన గొప్పతనం గురించి జనాలకు చాటి చెప్పాలా. ఒక ఇది అసెంబ్లీలో కూడా చెప్పాలి, ఎందుకంటే ఆడవాళ్ళు లేనిది జననం లేదు మనకి. అందుకని వాళ్ళకి అలా మీటింగ్ చేసి జనాలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఫైనల్ గా మహిళ ఈ ఓటు గురించి ఏం చెప్తారు? మహిళ అనే ఈ 3 అక్షరాల గురించి ఏం చెప్తారు సింగిల్ గా చెప్పమంటే? మహిళ అంటే మనకు జన్మనిచ్చే అమ్మ, అంతే. మనకు జన్మనిచ్చే అమ్మ అనమాట. మనం ఇక్కడ ఉన్నామంటే మహిళ, అంతే.